అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్టు 4వ తారీఖు మరి రైతుల గురించి చాలా కాలువల గురించి దాని గురించి మొన్న రైతులు కూడా వచ్చి మా ఊరు ఏకనూరు రైతులు వచ్చి అడిగారు మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారిని. అతను ఏమి సమాధానం దానికి ఏమి చెప్పలేదు. కాలువ వచ్చిద్ది రాదని. నిమ్మగడ్డ కాడేమో లాగులు తొక్కేసి 220 అట్ట పైకి చూపిస్తున్నారు కాలువని. మరి ఆ కాలువ మాకు కూడా వస్తే రైతులు నీళ్ళు పోసుకుంటారో నారుదొడ్లు పోసుకుంటారని ఇచ్చారు. దాని మీద ఆయన ఏం సమాధానం చెప్పలేదు. మరి వాళ్ళ అబ్బాయి గారు రాజాబాబు అని అతను సమాధానం ఏదో చెబుతూ ఉండగా వాళ్ళ నాన్నగారు వచ్చాడు. మరి వాళ్ళ నాన్నగారు వచ్చి కాలువ రాదు, అక్కడ రాదు, ఇక్కడ రాదు, నిమ్మగడ్డ గారు లాగులు ఎత్తరు, ఒక బడారపాలు ఇంకా లాగులు తొక్కరు అని చెప్పారు. మరి గత ప్రభుత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాతో పాటుగా బేసపత్తిన ప్రసాద్ డీసీ చైర్మన్ ఉన్నాడు. మరి ఆ రోజున మేము నిమ్మగడ్డ కాడికి వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము ఇద్దరమే వెళ్ళేవాళ్ళం, ఏరే ఎవరో వచ్చేవాళ్ళు కాదు. మరి మేము ఇద్దరం వెళ్ళినప్పుడు నిమ్మగడ్డ కాడ లాకులు ఎత్తించుకునేవాళ్ళం, ఇక్కడ రైతులకి నీళ్ళు ఇచ్చేవాళ్ళము. మరి అసలు టైంలో ఇవాళ ఏ నీటి సంఘం ప్రెసిడెంట్ కూడా కాలువల మీద అవగాహన లేకోకుండా నీటి సంఘం ప్రెసిడెంట్లు అయ్యారు, కానీ కాలువల గురించి దాని మీద బాధ్యత ఏమీ లేదు. ఊరిని ఏదో ఇచ్చాము, గంట కట్టాము మెల్లో, మేము నీటి సంఘం ప్రెసిడెంటు అనుకుంటామే, కానీ అంతకన్నా రెండోది ఏమీ కాపాడతలేదు. దానికి తోడు ఎమ్మెల్యే గారు వాళ్ళకేం సహకరిస్తలేదు. దాంట్లోకేమో డిఈ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడు. ఏఈ డిఈ గారు పోల్ని ఎత్తరు. మరి వాళ్ళ వాతావరణం, మరి వాళ్ళకి బాధ్యత అనేది స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలి. మీటింగ్ వేసి అందరిని మీటింగ్ వేసి డిఈ గారిని ఏఈ గారిని మరి కాలువ వస్తుంది మళ్ళీ పోసుకోండి అని పులిగడ్డ రాజశేఖర రెడ్డి గారు దానికాడ అక్కిలేరు కాడ మరి అక్కడ కూడా మీటింగ్ పెట్టారు కాలువ వస్తుందని. ఎప్పుడు కాలువ రాబోయేదలికే మేము తాగునీరుకి ఇచ్చాం, కానీ ఎగసాయంకి లేదని చెప్పారు, మాట మార్చారు. మరి సాగునీరుకి ఈపోతే ఈ చీరలు పూలు పసుపు కుంకాలు ఎందుకు వేసారు? అవి ఎక్కర్లేదు కదా. తాగునీరు అంటే నార్మల్గా ఇస్తారు, ఎవరైనా పెట్టుకుంటారు చెరువులకి వాటికి. మరి ఏ రూపాయలు వచ్చినప్పుడు పెద్ద అడావుడి చేసి శామ్యాన వేసి మరి డిఈ గారు ఈఈ గారు వచ్చి మరి వాళ్ళు ఎందుకు ఈ ఆర్పాటం ఎందుకు చేయాలి? దాని మీద వాళ్ళు మళ్ళీ పోసుకున్నారు రైతులు. మరి కాలువ వస్తుందని పూజలు చేసి కాలువ వదిలేరు కదా, దాని మీద మళ్ళీ పోసుకుంటే ఇవాళ కొంతమంది పోసుకున్నారు, కొంతమంది పోసుకోలేకపోయారు. అవకాశం ఉండేవాళ్ళు పోసుకున్నారు, అవకాశం లేని వాళ్ళు పోసుకోలేదు. కాబట్టి దానికి బాధ్యత మరి ఎవరికి ఇచ్చాలి దానికి? మరి వాళ్ళ మళ్ళుకి నారు వచ్చేసింది, ముందు పోసుకున్న వాళ్ళు నీరు లేవు, సాగునీరుకి ఇబ్బంది పడుతున్నారు అనేక వాళ్ళు. కొంతమంది అయితేనేమో పోసుకోలేదు. ఆగస్టు 4వ తారీఖు నాట్లు కూడా అయిపోయాయి, ఆగస్టు 15 కూడా వస్తుంది. మరి నారుదొడ్లు కూడా కొంతమంది పోసుకొని పరిస్థితి ఉంది. మరి దానికి బాధ్యత అనేది గవర్నమెంట్ చెప్పాలి కదా. మళ్ళీ ఈ పంట బీమా పథకం అని ఒకటి పెట్టారు, అది ఇన్సూరెన్సు వేస్తామని మళ్ళీ రైతులని 2000 రూపాయలు కట్టాలని ఫోన్లు చేస్తున్నారు. తర్వాత ఉండాలి లోన్లకి ఏమో బకాయిలు కట్టాలని రైతుల దగ్గరికి తిరుగుతున్నారు ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా. అసలు పంటలు కూడా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ 2000 రూపాయలు ఎక్కడ కడతారు తీసుకొచ్చి? మళ్ళీ ఉండా బాకీలు కట్టాలంటే ఇప్పుడు ఎట్టా కడతారు? ఏది కానీ టైంలో పంటలు వచ్చినప్పుడు జనవరికో ఎప్పుడో పండితే కడతారు. మరి దాని మీద కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు తిరిగి వాళ్ళని ఒత్తిడి చేసి రైతులని చేస్తే దాని బాధ్యత ఎట్టాగు? ఇప్పుడు డబ్బులు ఎక్కడ వాళ్ళకి? వాళ్ళకు కూడా డబ్బులు ఉండాలి కదా. మరి దాని మీద ఏది లేకుండా గవర్నమెంట్ ఏదో మోడీ గారు ఇన్సూరెన్స్ వేస్తాం మేము, ఈ కట్టిన ఇన్సూరెన్స్ వల్ల ప్రతి సంవత్సరం కట్టిన ఇంకేమైపోయినాయి బకాలు, అవి విడుదల చేయాలిగా తొందరగా. అవి విడుదల చేయకుండా మళ్ళీ కొత్తగా ఇవాళ 2000 రూపాయలు కట్టాలని లచ్చకే ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారు. అది కూడా రేపు 16వ తారీఖు వరకు టైం అయిపోద్ది, మీరు కట్టలేదనుకో మీ ఫైల్ మేము పంపిస్తామని బ్యాంకు వాళ్ళు చెబుతున్నారు. మరి వాళ్ళు కట్టాలంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి? ఇప్పుడు ఆ రోజుల గతంలో రైతు ప్రతి ఒడ్డు అమ్మాలనుకుంటే ఆ రోజుల్లో పేద సన్నకాయల రైతులు మగతా పొలం చేసుకుని 2 ఎకరాలు 3 ఎకరాలు అప్పుడు జనవరికి ఏమో రేట్ లేకుండా చేసి ఈరోజేమో రేటు పెంచింది గవర్నమెంటు. అది గవర్నమెంట్ పెంచింది కాదు, మిల్లర్స్ కొనుక్కున్నారు వడ్డు లేక. మరి ఆ రోజే రైతులకి ఆ రోజుల్లో సన్నకారు చిన్నకారులు చేలో అమ్ముకుని అప్పులు కట్టుకునే టైంలోనేమో బత్త 1400 1300 ఉంది, ఇవాళేమో 2500 ఉంది. అది ఎవరిది? అది గవర్నమెంట్ మిల్లర్స్ దగ్గర డబ్బులు తీసుకుని రేటు పెరగకోకుండా వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని గవర్నమెంటు
కింట 2300 2400 పెట్టి వాళ్ళు నిర్ణయించుకున్న డబ్బులు కదా అది. మరి దాని మీద ఇవాళేమో రేటు పెరిగిన సంతోషమే, పెరుగుతాం, ఉండేవాళ్ళు అమ్ముకుంటారు, దాన్ని కాదంటానికి లేదు. అసలు కావాల్సిన రేటు ఎప్పుడు జనవరి 1కి కావాలి. ఆ రోజుకేమో గవర్నమెంట్ డబ్బులు తీసుకుని మిల్లర్స్ దగ్గర ఇవాళ రేటు లేకపోకుండా 1400కి 1300కి అమ్ముతున్నారు. అది ఎవరిది? మరి కూటమి ప్రభుత్వం మాది, మేము రైతులను ఆదుకుంటాము, లేకపోతే ఎస్సీ బీసీలని మగతా పొలాలు చేసే వాళ్ళని మేము వాళ్ళ పెద్ద చూపు చూస్తామన్నారు. వాళ్ళ చిన్న చూపు చూసేది ఎక్కడ? వాళ్ళలాగే వీళ్ళు చిన్న చూపు చూసేది. కౌలు పొలం చేసేది ఏంటి? ఎవరా? పేదవాళ్ళేగా 2 ఎకరాలు 3 ఎకరాలు చేసుకునేది. ఏదో ఒక 20 బత్తాలో 50 బత్తాలో మిగిలితే రేటు వస్తే వాళ్ళకి డబ్బులు కాపాడతాయి. అప్పుడేమో వాళ్ళు అప్పులు కట్టుకోవాల్సి 1300 1400. ఇవాళ 2500 అయింది, సంతోషమే ఉండవాళ్ళకి. అది మనం పెరిగింది కాదని కూడదు, వీళ్ళకి మంచిది. ఇదే రేటు ఆ రోజున పెడితే నీకు అందరూ ఇష్టపడేవాళ్ళుగా రైతులందరూ. మరి ఆ రోజునేమో రేటు తక్కువ పెట్టుకుని ఇవాళ ఏమో రేటు పెరిగిందంటే ఆ రోజు నువ్వు మిల్లర్స్ దగ్గర డబ్బులు తీసేసుకుని రేటుకి పెరగనీయకుండా మీరే గవర్నమెంట్ జనవరి 1కి వచ్చేదానికి మీరే డిక్లేర్ చేసేసి ఆ కింటా వచ్చేదానికి 200 2000 రూపాయలు అట్లా పెట్టి మీరు పెట్టేసేసి బత్తా వచ్చేదానికి 1400 అవుతుంది 70 కిలోలు వచ్చేదానికి. మరి అది నష్టం కదా ఇవాళ రైతులకి. ఇవాళ ఇప్పుడు పెరుగుతాయండి, ఇప్పుడేమో పంటలు లేవు, కాలువలు లేవు, ఇంతవరకు ఏదీ లేదు. మరి డోక్రా సంఘాలు ఉన్నారు, డోక్రా సంఘాలు ఇప్పుడు ఇవాళ ఒక్కోళ్ళు నెలకు 6000 రూపాయలు కట్టాలి, పని పాట లేదు వాళ్ళకి. మరి వాళ్ళకి లేనప్పుడు మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడివి? అది గవర్నమెంట్ కూడా భరాయించాలి. గవర్నమెంట్ కూడా దానికి కట్టుకోకుండా అందరికి కూడా వాళ్ళు తినడానికి జీవనం కూడా జరగని పరిస్థితి ఉంది ఇప్పుడు ఇవాళ కొంతమందికి. వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవాళ డబ్బులు కట్టాలంటే కట్టాలి, ఏదైనా పని పాట ఉంటే కట్టేవాళ్ళు. కాలువలు లేవుగా, కాలువలు ఉంటే నాట్లు వేసుకుని ఏదో ఒక పని చేసుకుని పొలం పని చేసుకుని కట్టేవాళ్ళు. మరి అది కూడా ఇవాళ కట్టడానికి అవకాశం లేదు, కాలువలు లేవు, ఏమీ లేవు. కొంతమంది ఏదో వెళ్తున్నారు, కొంతమంది వెళ్తల్లా. మరి వాళ్ళు డోకరాలో ఉండేవాళ్ళు ఇవాళ నెలకి 6000 రూపాయలు కట్టాలంటే వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చి కడతారు? ఏం చేసి కడతారు? ఈ బ్యాంక్ వాళ్ళు ఏమో ఇంటి చుట్టూ రైతుల దగ్గర తిరుగుతున్నారు. అటు డోకరా వాళ్ళని నిద్రపోనెత్తల్లా, ఇటు మోకాళ్ళని రైతులని నిద్రపోనెత్తల్లా బ్యాంకీ వాళ్ళు. ఇక వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటానికి ఇదే కారణం, ముందు ఫస్ట్ కారణం. ఆ రోజుల్లో వడ్డ రేటు లేకోకుండా రోడ్లమ్మట పోసి ఒడ్డు కొనుక్కోకుండా చేశారు. పండించిన ఏమో రోడ్డు అమ్మట పోసి బస్సు వెళ్తుంటే లారీ వెళ్తుంటే తొక్కినయ్యి. ఆ రోజునేమో రేటు లేక రైతులకేమో తల మీద అప్పులు ఉండయి. ఇవాళేమో రేటు పెరిగేదానికేమో వడ్లేవు. మరి అది ఎవరిది? అది కూటమి ప్రభుత్వం కాదా? ఎవరిదా బాధ్యత, తీసుకునే బాధ్యత? అదేమంటే నేను అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీలని అందరినీ నేను పెద్ద పైన లాగా చేస్తాను నేను అన్నాడు. మరి ఇవాళ దాని మీద ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఏమీ చేయలే. కాలువ గురించి ఏమీ లేదు, కాలువ గురించి అడిగేవాళ్ళు లేదు. నాటితోటి నీటి సంఘాల వాళ్ళు కూడా కాలువల గురించి వెళ్ళి ఎక్కడ అడిగే పరిస్థితి లేదు. అదేమంటే రైతులు కాలువ వేసుకుని ఇలా అసిరాపాలెం కాలువ ఉంది 211. మరి అతను రైతులతో డబ్బులు పోగు చేసుకున్నా ఎట్టా పోగు చేసుకున్నా కాలువ తోముతున్నాడు. యాసకాలం వల్ల అసలు ఏమైపోయింది? ఏ కాలువ తోమారో ఏ ట్రైన్ తోమారో ఎక్కి సంవత్సరం అయింది. సంవత్సరంలో యాసకాలం వచ్చిందిగా మీకు. ఏదన్నా ఒక కాలువ తోమిన ప్రెసిడెంట్ నేను ఈ కాలువ నేను చెప్పమనండి, లేదు. ఉన్నేదో ఇచ్చేసారో ఇటు సంఘం ప్రెసిడెంట్. ఇటు సంఘం ప్రెసిడెంట్ అంటే అతని బాధ్యత ఏంటి? కాలువలు తవ్వాలి, డ్రైన్లు తవ్వాలి, అతని బాధ్యత ఇది. ఏం చేశాడు అతను? చేస్తానికి అసలు అవకాశం ఇస్తే గవర్నమెంట్ అతనికి డబ్బులు ఇస్తే గ్యారంటీ ఇస్తే చేస్తాడు.